హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో గిన్నెలు ఎలా కడుక్కోవాలి క్లియర్ గా, అంటే బిగినర్స్ కి ఇప్పుడు మనకి వేరియస్ వెజల్స్ యూజ్ చేస్తుంటాం కదండి. డీప్ ఫ్రైడ్ కి ఒక రకమైన వాడుతూ ఉంటాం, రైస్ కి డిఫరెంట్ డిఫరెంట్ వెజల్స్ వాడుతూ ఉంటాం. సో రకరకాలు వస్తుంటాయి, వాటర్ బాటిల్స్ ఉంటాయి, ప్లాస్టిక్ బౌల్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా ఎలా క్లీన్ చేసుకోవాలని డీటెయిల్ గా ఈ రోజు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిగినర్స్ కి అయితే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఒకవేళ మీరు రెగ్యులర్ గా వాష్ చేస్తూ ఉన్నా కూడా ఒకసారి ఈ వీడియో చూడండి. ఒకవేళ మీరేమన్నా బై మిస్టేక్ చేస్తూ ఉన్నా కూడా కొన్నింటిని కొన్ని విధాలుగా కరెక్ట్ చేసుకోవచ్చు. మోస్ట్లీ నాకు అడిగిన రిక్వెస్ట్ ఏంటంటే అల్యూమినియం బాండిల్ నేను ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. సో అవి మంచిగా క్లియర్ గా వైట్ గా ఉండడం వల్ల చాలా మంది మీరు అల్యూమినియం గిన్నెలు ఎలా కడుగుతారో చూపించండి అని అన్నారు. సో అది ఒక్కటే చూపించేస్తే మళ్ళీ ఇంకా రకరకాలు అడుగుతూ ఉంటారు. సో వేరియస్ థింగ్స్ అన్ని కలిపి ఒక వీడియోగా చేస్తే ఎలా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ రోజు నేను ఈ వీడియో షూట్ చేశాను. ఇదేంటంటే గిన్నెలే కదా అని అనుకోవద్దు. మనకి ప్లాస్టిక్ గిన్నెలు ఉంటాయి, గాజువి ఉంటాయి, మళ్ళీ బాటిల్స్ ఉంటాయి, అల్యూమినియం గిన్నెలు ఉంటాయి, బాండీలు ఉంటాయి, జిడ్డు పట్టినవి ఉంటాయి. సో నాకు పాసిబుల్ అయినవి నేను ఇంట్లో నాకు ఆల్మోస్ట్ రాగలిగిన అన్ని వెజల్స్ ని నేను ఇందులో కవర్ చేస్తానండి. వితౌట్ ఎనీ డిలే ఇవాళ వీడియో స్టార్ట్ చేసేసేద్దాము. మీరు అవి చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. దేనికి ఎలాంటి స్క్రబ్బర్స్ యూజ్ చేయాలని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఇంకా మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే మీరు స్క్రీన్ మీద కనిపించే బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ బటన్, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ వస్తుంది, అది కూడా క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఇవాళ వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందు గిన్నెలు కడగడానికి ఫస్ట్ మనము ఉన్న గిన్నెలన్నీ కూడా ఏమేమైతే వంట చేసామో వాటిని వేరే స్టీల్ పాత్రలోకి మార్చేసుకోవాలి. లేదంటే మీరు ఏమైనా మంచి డిన్నర్ సెట్ యూజ్ చేస్తుంటే వాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఫస్ట్ అన్ని ఉన్న గిన్నెలన్నిటిని తెచ్చేసి సింక్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మీరు మెయిన్గా ప్లాస్టిక్వి, గాజువి, ఇంకొంచెం ఇట్లాంటి చెక్కవి ఏవైనా ఉంటే వాటిని విడిగా తీసేసి పక్కన ఉంచుకోవాలి. ఇలా ఎందుకు చేయాలంటే మనం అన్ని గిన్నెలతో ఉంచినప్పుడు మనం వండిన పదార్థాల్లో ఉన్న నూనె కానీ మిగతా ఇతర కలర్స్ అంటే కారం ఎక్కువ కానీ ఏమైనా మీరు ఫుడ్ కలర్ వేసి వాడిన వస్తువులు కానీ ఏమైనా పదార్థాలు ఉన్నా అవన్నీ ఏమవుతుంటే ఆ కలరింగ్ అంతా ఈ ప్లాస్టిక్ గిన్నెలు ఎక్కువగా పీల్ చేసుకుంటాయి. మీరు అలా కాకుండా ముందు ఇలాంటి వాటిని ఒక సెపరేట్ కేటగిరీ తీసేసి పక్కన పెట్టుకొని ముందు వాటిని క్లియర్ చేసి ఒక పక్కకు పెట్టేసేయండి. ఒక నాప్కిన్ ఉంచుకుని అవసరమైతే వాటిని తుడిచి వాటిని ఏ ప్లేస్లో ఉంచాలో ఆ ప్లేస్లో పెట్టేసుకోవచ్చు. లేదంటే ఒక సైడ్కి అయినా సరే ఇంకొక చిన్న టబ్ లాంటి దాంట్లోనూ ప్లేస్లోనూ సర్దేసుకుంటే అవి మీరు మిగతా గిన్నెలు కడగడానికి చేతి కింద అడ్డం లేకుండా ఉంటాయి. మీరు చాపింగ్ బోర్డు కూడా వంట అయిపోయిన ప్రతిసారి ఈ విధంగా చక్కగా సబ్బుతోటి తోమేసేసుకొని క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకుంటూ ఉంటే ఎన్ని రోజులు వాడినా మీకు చాపింగ్ బోర్డు క్లియర్గా ఉంటుందండి. మనకి ప్లాస్టిక్వి ఎక్కువగా చక్కగా ఎయిర్ టైట్గా ఉంటాయి కాబట్టి అంచులు అనేవి కంపల్సరీగా ఉంటాయి. మీరు తోమేటప్పుడు ఎలాగ బ్రష్లు అవి స్క్రబ్బర్ యూజ్ చేసి తోమినా కూడా సన్నగా అంచుల్లో మీకు మురికి ఉంటుంది కాబట్టి ఒక టూత్ బ్రష్ ఏదైనా సరే మీరు రెగ్యులర్గా వాడండి. కిచెన్ పర్పస్ కోసం ఒకటి ఉంచుకోండి. మనకి 10-12 రూపీస్లో కూడా ఈజీగా నార్మల్ టూత్ బ్రష్లు వస్తాయి. అలాంటిది ఒకటి తెచ్చుకొని మీరు ఉంచుకుంటే అవి హార్డ్గా ఉంటాయి కాబట్టి నీట్గా ఇలాంటి అంచులన్నీ చోట మనకి మురికి పేరుకున్న దగ్గర సన్నగా స్క్రబ్బర్ తీయలేని చోట మనం క్లీన్ చేసుకుని పక్కకు పెట్టుకోవచ్చు. ఇది ప్లాస్టిక్ వాటికి అండి. గాజువి కూడా కొంచెం జాగ్రత్తగా కడిగేసేసి మనము ఒక పక్కకు పెట్టేసుకోవాలి. నిదానంగా కడిగి చేతులు సర్ఫ్ నురుగు ఉన్నప్పుడు జారిపోతాయి కాబట్టి. ఇంకొక అదర్ థింగ్స్ ఏంటంటే మిక్సీ జార్స్ కూడా ఎప్పుడు ఉన్న అన్ని గిన్నెలతో పాటు ఉంచేసేసి తోముకోకూడదు. ఆ కింద ఉన్న అడుగు భాగంలోకి వాటర్ వెళ్ళిపోయి అదంతా పాడైపోయి తొందరగా మిక్సీ డ్యామేజ్ అవుతుంది కాబట్టి మిక్సీ జార్స్ చిన్నవైనా పెద్దవైనా మీరు ఎన్ని యూజ్ చేసినా వాటిని అప్పటికప్పుడే వెంటనే కడిగేస్తే ఇంకా మంచిది. లేదు ఒకవేళ పక్కన ఉంచినా కూడా మీరు గిన్నెలన్నీ కడగడానికి ముందుగా వాటిని క్లియర్ చేసి ఒక పక్కకు పెట్టేసేయండి. అంచుల్లో మనకి లిడ్ దగ్గర మూతకి సన్న ఘాట్ల దగ్గర ఉన్న దగ్గర మనము మిక్సీ వేసిన పదార్థాలు విరుకుపోయి ఉంటాయి కాబట్టి వీటిని కూడా టూత్ బ్రష్ హెల్ప్ తోటి మీరు క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటే అవి కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. కొంచెం మనం జాగ్రత్తగా వాడుకోవాల్సిన వాటిలో ఇవి కూడా ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి కొంచెం పెద్దగా అంటే చిన్న ఫ్యామిలీ ఉన్నవాళ్ళు కొంచెం చిన్న సైజు వాడుతుంటారు. కొంచెం పెద్ద ఫ్యామిలీ ఉన్నవాళ్ళు పెద్ద కుక్కర్లు, రైస్ కుక్కర్ బౌల్స్ ఉంటూ ఉంటాయి కాబట్టి అవన్నీ సింక్లో వేసి తోమలేము. ఓకే, మనము కింద ఎక్కడైనా వాష్ ఏరియాలో క్లీన్ చేస్తూ ఉన్నా కూడా అవి పెద్దగా ఉంటాయి కాబట్టి అడ్డం లేకుండా ముందు వీటిని కూడా నెక్స్ట్ ఇందాక అనుకున్న ఐటమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత వీటిని కూడా తోమేసేయాలి. మనం వాటిని సింక్లో కానీ వాష్ ఏరియాలో కానీ పెట్టే ముందు కొంచెం నీళ్లు ఉంచేసేసి వదిలేసామంటే అవి లోపల ఉన్న ఆ అన్నము ఉడికిన గంజి కానీ ఏదైనా సరే నానిపోయి ఉంటే మనకి వాష్ చేసుకోవడానికి చాలా తేలిగ్గా ఉంటుంది. లేకపోతే అన్నం అంతా గట్టిగా అయిపోయి మనం ఎక్కువ స్క్రబ్బర్ గీకేసి గిన్నెలన్నిటి మీద గీతలు ఎక్కువగా పడుతూ ఉంటాయి అన్నమాట. ఆ ప్రాబ్లం లేకుండా ఉండాలంటే మీరు కొంచెం నీళ్లు పోసేసి పక్కన పెట్టాలి, కూర గిన్నెలైనా అన్నం గిన్నెలైనా.
ఇంకా అల్యూమినియం పాత్రలు అనేవి కొంచెం మనం పైపైన స్టీల్ వాటిలో తోమేస్తే తల్లతల్లలాడవండి. వాటిని కాస్త స్క్రబ్బర్, మనకి గ్రీన్ స్క్రబ్బర్ నేను చూపించిందైనా లేదంటే స్టీల్ స్క్రబ్బర్ అయినా మీరు వాడే వస్తువుని బట్టి కొంచెం ఓపిక్గా ఈ విధంగా ఎక్కువ సార్లు రబ్ చేసేయాలన్నమాట. అలా చేస్తే ఏమవుతుందంటే ఒక రకమైన బ్లాక్గా నల్లగా నురుగులాగా వచ్చేసేసి మీకు కడుగున్న తర్వాత గిన్నెలు అనేవి చక్కగా తెల్లగా కనిపిస్తాయి. ఇంకా ఊర్లో వాళ్ళైతే వాళ్ళు ఏమంటారు, బొగ్గు ఉంటుంది కదా, బొగ్గు పొడి అంటే వరి పొట్టు కాల్చిన తర్వాత వస్తుంది చూడండి, అది యూస్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే మనం ఎటువంటి స్క్రబ్బర్ యూస్ చేయకపోయినా కూడా చక్కగా అది క్లీన్గా మంచిగా ఒక మైల్డ్ స్క్రబ్బర్లా పనిచేసి దాని మీద ఉన్న మురికి అంతా కూడా క్లీన్ చేసి తెల్లగా తెచ్చేస్తుంది. మీరు వాడే అల్యూమినియం పాత్రలు ఏమైనా ఇంకా ఎంత కష్టపడి తోమినా కొంచెం ఏమైనా నలుపుగా అనిపిస్తే కొంచెం ఒక సగం నిమ్మ చెక్క అందులో వేసి కొద్దిగా నీళ్లు పోసి స్టవ్ మీద ఉంచి కొంచెం సేపు మరిగించారనుకో చక్కగా దానికి ఉన్న అడుగు భాగం అంతా కూడా నలుపంతా పోయి తెలుపుగా వచ్చేస్తుందండి. మనం క్లీనింగ్లో మాట్లాడుకుంటాం కాబట్టి మోస్ట్లీ మీరు స్క్రబ్బర్ యూస్ చేసి కొద్దిగా ఒక 2 నిమిషాలు ఎక్స్ట్రా స్టీల్ దాంతో కాకుండా నార్మల్ స్క్రబ్బర్తో రబ్ చేసామంటే క్లీన్గా అయిపోతాయి. ఇప్పుడు మీకు చూపించాను కదా, చక్కగా 2 కుక్కర్లు క్లీన్ అయిపోయినాయి. ఇంకా ఇది వచ్చేసేసి మనము రైస్ కుక్కర్లో వాడే అడుగు ప్లేట్ అనమాట. దీని మీద కూడా అంత గంజి పేరుకొని ఉంటుంది. మనం పైపైన తోమేసినా కూడా చిన్న చిన్న రంధ్రాల్లో అన్నం అనేది ఇరుక్కుపోయి ఉంటుంది అనమాట. మీరు అది ఒకసారి స్క్రబ్బర్తో రుద్దిన తర్వాత టూత్ బ్రష్ తోటి రుద్దాలి. ఆ సన్నగా పుల్లలు అనేవి ఆ కంతంలోకి వెళ్ళి అక్కడ ఉన్న అన్నం మెతుకులన్నీ కూడా క్లియర్గా బయటకు వచ్చేస్తాయి. మనం వాష్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. లేదంటే మీరు అన్నం పెట్టేటప్పుడు మళ్ళీ ఎసరు నీళ్లు పోసినప్పుడు ఆ కింద మిగిలిన అన్నం అంతా కూడా మళ్ళీ ఆ నీళ్ళలోకి వచ్చి మనకు కనిపిస్తుంది అనమాట. సో ఒక టూత్ బ్రష్ యూస్ చేస్తే దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా మనము డీప్ ఫ్రై ఐటమ్స్ అనేవి మనం తెలుగు వాళ్ళం ఎక్కువ చేసుకుంటూ ఉంటాం కదండి. అవి చేసినప్పుడు ఏమవుతుంది, నూనె పక్కకి కారి మన బాండి ఇంట్లో వంట పని అయిపోయేసరికి అదంతా ఇలాగా ఇప్పుడు మీకు చూపించినట్టుగా పట్టేసేసి ఉంటుందన్నమాట. వీటిని ఏంటి కొద్దిగా నెగ్లిజెన్స్ చేసి మీరు కానీ వదిలేశారు అంటే ఆ మరక అలాగే ఉండి అది నల్లగా అయిపోతుంది. సో మీరు ఆయిల్ అలా పట్టేసినప్పుడే వంట అయిపోయిన తర్వాత మీరు స్టీల్ది స్క్రబ్బర్ తోటే యూజ్ చేయాలి. కొంచెం సబ్బు లేదంటే సబీనా పౌడర్, అది కొద్దిగా స్క్రబ్బర్ లాగా పనిచేస్తుంది కాబట్టి వేసుకొని నిదానంగా మీరు ఇలాగా కొంచెం బాండీని కింద పెట్టి ఒత్తేసిద్దామంటే ఒక్కొక్కసారి హ్యాండిల్స్ విరిగిపోతాయి మన ప్రెషర్కి. కాబట్టి అలా కాకుండా కొంచెం దాని మీద ఒత్తిడి ఎక్కువ పెట్టకుండా అన్ని కార్నర్స్లో జిడ్డు కనిపించిన దగ్గర మ్యాక్సిమం స్టీల్ స్క్రబ్బర్తో కష్టపడితే మనకి ఆ జిడ్డు అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇంకొక మెథడ్ ఏంటంటే కొంచెం సేపు మనం బాండీని వేడి చేస్తే అది ఆ వేడికి అక్కడ ఉన్న నూనె లాంటి జిడ్డు కరిగి ఇంకా ఈజీగా అవుతుంది క్లీన్ చేయడం. కానీ మళ్ళీ మనం బాండీ పట్టుకోవడానికి కష్టం అవుతుంది కదండి తోమేటప్పుడు. సో అందుకని నేను ఆ ప్రాసెస్ యూజ్ చేయలేదు. మీరు లేదంటే కొంచెం వేడి నీళ్ళు దాని మీద కాసేపు పోసి ఉంచి అది కాస్త మెత్తబడిన తర్వాతనే ఇప్పుడు చూపించిన ప్రాసెస్ చేస్తే ఇంకొంచెం తేలిగ్గా తొందరగా అయిపోతుంది అనమాట. చూసారు కదా బాండీ ఎంత క్లియర్గా వచ్చేసిందో. ఇవ్వండి ఇంకా ఇవన్నీ అయిపోయాక మోస్ట్ బాగా జర్మ్స్ ఉండేది అంటే వాటర్ బాటిల్స్. మనకి కంటికి కనిపించని చాలా జర్మ్స్ బాటిల్స్లో ఉంటాయి. మ్యాక్సిమం మీరు పిల్లలకి స్కూల్కి రెగ్యులర్గా వాటర్ బాటిల్స్ పంపిస్తూ ఉంటారు కాబట్టి అవి డే మొత్తం తడిలోనే ఉంటాయి. కాబట్టి నైట్ వాళ్ళు ఈవినింగ్ వచ్చిన తర్వాత క్లీన్ చేసి వాటిని ఈ విధంగా కళ్ళుప్పు మనకి ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది కదా, రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుంది, పెద్ద కాస్ట్ కూడా కాదు. కొద్దిగా కళ్ళుప్పు వేసి బాగా గిలకరించారంటే దాంట్లో ఉన్న ఏదన్నా అంటే మనకి వాటర్ ఎక్కువగా ఉండడం వల్ల పేరుకున్న సన్న జిగురు లాంటిగా పేరుకున్నది ఏదన్నా ప్లాస్టిక్ బాటిల్కి ఉంటే అదంతా క్లియర్గా పోయి ఉప్పు వల్ల జర్మ్స్ అనేవి కూడా చచ్చిపోతాయండి. సో అది జర్మ్ ఫ్రీగా ఉంటుంది. తర్వాత మీరు ఒక్క డ్రాప్, ఎక్కువ అవసరం లేదు, ఒక అర డ్రాప్ ఏదైనా విమ్ లిక్విడ్ ఏదో ఒకటి మీ దగ్గర మీరు వాడేది వేసి, ఏది లేకపోతే కొంచెం సబ్బు అయినా సరే బాటిల్లో కొద్దిగా పక్కకు రాసేసి కాసిన నీళ్లు పోసి నేను ఇందా చూపించినట్టుగా స్క్రబ్బర్ని అందులో వేసేసి ఈ వాటర్ బాటిల్స్ కడిగే బ్రష్ తోటి బాగా రుద్దేశారంటే చక్కగా అంచులు బాటిల్కి పట్టిందంతా కూడా మురికి వదిలేస్తుంది. మ్యాక్సిమం డిజైన్లుగా కాకుండా ప్లెయిన్గా ఉన్నాయి తీసుకుంటే నీళ్ళు అనేవి అక్కడ నిల్వ ఉన్నప్పుడు మనకి పాకుడు లాంటివి పట్టకుండా బాటిల్స్ అనేవి ఫ్రెష్గా ఉంటాయి, వాసన రాకుండా ఉంటాయి. ఇది చాలా బెస్ట్ టెక్నిక్ వాటర్ బాటిల్స్కి. వాటిని అలా నిలబెట్టినట్టు కాకుండా బోర్లించినట్టుగా పెడితే నీళ్ళన్నీ కారిపోయి అది డ్రైగా ఉండి నెక్స్ట్ డేకి మంచిగా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. కావాలంటే ఒక 2 చుక్కలు నిమ్మరసం తర్వాత వేసి మీరు గిలకొడితే ఇంకా లెమన్ స్మెల్ తోటి చాలా బాగుంటుంది. బట్ మనకి డైలీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఈ మెథడ్ అనేది చాలా ఈజీ అనమాట. ఇదండి, ఈ పద్ధతిలో మనం మ్యాక్సిమం మన ఇంట్లో మనం యూజ్ చేసే వెజల్స్ అన్నీ క్లీన్ చేసేసుకోవచ్చు.
ఓన్లీ థింగ్ ఏంటంటే కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు ఆల్టరేషన్స్ చేసుకుంటే మనం వాడే వస్తువులు అనేవి ఎక్కువ కాలం వస్తాయి, ఎక్కువ రోజులు కొత్త వాటిలా ఉంటాయి. ఇంకా మిగతా వెజల్స్ అంటే ఇంకా స్పూన్లని గ్లాసులని ఏవో వస్తూ ఉంటాయి. సో మీ అందరికీ చూపించంగా నాకు ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి. నేను వాటన్నిటిని కూడా ఇప్పుడు కడిగేసేసి ఫినిష్ చేసేసుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ రిమైనింగ్ పార్ట్ కూడా చూడండి, లేదంటే ఇక్కడితో నేను చెప్పాల్సిన పాయింట్స్ అయిపోయినాయండి. హోప్ మీ అందరికీ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ సరిపోయింది, మంచిగా అందించానని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏదైనా తెలిసి తెలియక మిస్టేక్ ఏదైనా చెప్పుంటే మీరు బాగా తెలిసిన వాళ్ళైతే నాకు కామెంట్స్లో సజెస్ట్ చేయండి. సో దట్ మీరు పెట్టిన కామెంట్ చూసి మిగతా వాళ్ళకి కూడా ఆ విషయం అనేది తెలుస్తుంది. ఇంకా ఇలాంటి మరిన్ని మంచి మంచి టిప్స్ నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తూ ఉంటానండి. సో నా ఛానల్ని మీరు కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఓకేనా అండి? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా రిమైనింగ్ వీడియో అంతా మీకు మ్యూజిక్తో ఉంటుంది. మీరు వాటిని చూస్తే మీకు అర్థమైపోతుంది నేను ఎలా క్లీన్ చేసుకున్నాను అనేది. మరొక మంచి వీడియోతో నేను మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.